మనలను ప్రేమించి మన కొరకే తను తాను అప్పగించుకునిన ప్రభైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ జనవరి మాసంలోనికి ఆయన ప్రవేశపెట్టి ఇంతవరకు కాపాడినందుకు దేవాది దేవునికి అనంత మహిమ కలుగునుగాక. ఈ దినము వర్తమానం ప్రారంభించుకునే ముందు ప్రార్థించుకుందాం. కనికరం కలిగిన గొప్ప దేవ, పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, సజీవులుగా ప్రభ మమ్మల్ని కాపాడి ఇంతవరకు నాయన ఈ దినంలోనికి ప్రవేశపెట్టిన దేవా, నీకే వందనములు. ప్రభా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. ఆయన మేము మిమ్మల్ని ప్రేమించక మునిపే తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకే ఆయన అన్నిటినీ సిద్ధపరచున్న దేవా, నీకు వందనాలు తండ్రి. ఆయన నీవు అనుగ్రహించినైనా నీ వాక్య భాగములు బట్టి నేను స్తుతించుచు నీ సిలువ చాటు నన్ను మరుగుపరచుమని, నీవే నీ బిడ్డలతో మాట్లాడి ఆది నుండి అంతవరకు నీవే తోడేండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతమాలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకంలో 153వ పాటను పాడుకుందాం. ప్రభు యేసు నాకే నీ సర్వమిచ్చితివి. చారలుగా దున్నబడెను.
ఈ దిన వర్తమానం కొరకు యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుండి 31 వచనాల వరకు చదువుకుందాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణం పొంది మరలా పునరుత్థానుడై 3వ దినాన లేచిన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమైన విధానం రాయబడింది. మొదటిసారి ఆయన శిష్యుల యొద్దకు వచ్చి కనపడినప్పుడు మరి తోమా వారితో కూడా లేడు. కాబట్టి శిష్యులు మరి ప్రభువుని చూసాము, ఆయన లేచి మరి పునరుత్థానమై వచ్చాడు అని చెప్పినప్పుడు తోమా నమ్మలేదు. నమ్మకుండా నేనైతే ఆయన గాయాల్లో నా వేలు పెడితేనే కానీ నేను నమ్మను అని చెప్పాడు. కాబట్టి మరొక కొంతకాలానికి ప్రభు 8 దినాలైన తర్వాత ఆయన మరలా ఆ శిష్యులు ఆ గదిలో కూడుకొని ఉన్నప్పుడు వారి మధ్య నిలిచి ఆయన ప్రత్యక్షమై, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పిన తర్వాత తోమాతో ఏమన్నారు అని అంటే, నీవు వచ్చి నా చేతులలో ఈ గాయాలలో నీ వ్రేలు నుంచు, మరి నా ప్రక్కలో ఉన్నటువంటి గాయములో నీ చేతి నుంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు అని చెప్పారు. ఎవరైతే చూడక నమ్ముతారో వారు ధన్యులు. నువ్వు చూచి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. మరి ఈ దినాన్న అటువంటి ధన్యత మనం పొందుకున్నామా? మనం చూడకుండానే దేవుని నమ్మగలుగుతున్నాము. ఆయన పునరుద్ధానుడయ్యాడని మనం నమ్ముతున్నప్పుడు మనల్ని దేవుడు ధన్యులని పిలుస్తున్నారు. దేవుడు ఇక్కడ ఆయన యొక్క చేతులను చూపి, మరి నా చేతులు చూడు అని పలికారు కదా. తోమాతో ఏమని పలికారు? నా చేతులను చూడు. ఆయన యొక్క చేతులను మనం చూసినప్పుడు మరి ఆ చేతులు ఎటువంటి చేతులు? మరి ఆ యొక్క చేతులను మనం చూసినప్పుడు ఏ విషయాలను మనం స్మరణకు తెచ్చుకోవాలి? ఆ చేతులను మనము మరి చూచినప్పుడు దేవుని యొక్క ఎటువంటి విషయాలను మనం స్మరణకు తెచ్చుకోవాలి? చేతులను చూచిన వెంటనే తోమా ఏమని చెప్పాడు? నా ప్రభువా నా దేవా అని పలికాడు. అప్పటి వరకు అవిశ్వాసగా ఉన్నాడు, కానీ చూచిన తర్వాత వెంటనే నా ప్రభువా నా దేవా అని పలికాడు. అని అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన గుర్తించగలిగాడు. మొట్టమొదటిగా ఆ చేతులు అనేవి ఏమి చూపెడుతున్నాయి? అవి సృష్టికర్త అయిన దేవుని చేతులుగా మనం గమనించగలగాలి. అవి కేవలము మరి సిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారి చేతులే కాదు, అవి సృష్టికర్త చేతులు. ఆయన తన చేతులతో సమస్తాన్ని సృష్టించిన వాడుగా ఉన్నాడు. ఆకాశ మండలాన్ని, మరి మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రాణిని, మనం చూస్తున్న ప్రతి దానిని ఆయన సృష్టించిన దేవుడై ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం కదా, గెలాక్సీలో అనేకమైన మరి కోట్ల కొలది మిలియన్ల కొలది నక్షత్రాలు, ఈ పాలపంతలు ఇవన్నీ కూడా ఎవరు చేశారు అని అంటే వాటంతటవి పుట్టుకొచ్చినవి కావు. వాటన్నిటినీ నిర్మించిన ఒక సృష్టికర్త ఉన్నాడు అని మనం నమ్మాలి. ఎందుకనంటే మరి మనకు కనిపించే ఒక పెన్ను, అది చూసినప్పుడు దాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు అని మనకు తెలుసు కదా. ఏదైనా వస్తువుని మనం చూసినప్పుడు దాన్ని రూపించిన వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు అని మనం గమనిస్తాం. దానికదే ఒక పెన్ను కానీ ఒక కాగితం కానీ లేక ఏదైనా వస్తువు దానికదే పుట్టుకుని రావడం మనం చూస్తున్నామా? లేదు కదా. కాబట్టి దాని యొక్క రూపకర్త ఎవరో ఒకరు ఉంటారు. అదేవిధంగా మనం చూస్తే మరి ఇంత గొప్ప విశ్వాన్ని, ఇంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఉంటారు కదా. కాబట్టి సృష్టికర్త అయిన ప్రభువు తన చేతులతో ఆకాశాలను నిర్మించారు దైవగ్రంథంలో. అందుకనే కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూద్దాం. 8వ అధ్యాయము 3వ వచనం. ఇంకా చేతి పని అయి ఉన్నది. ఆయన సృష్టికర్తగా ఈ ఆకాశాలను నిర్మించిన దేవుడై ఉన్నాడు. మన ఊహకి అందనటువంటి ఆకాశాన్ని, అంతరిక్షాన్ని మనము మరి గమనిస్తే ఎంతో వింతగా, ఎంతో గొప్పగా ఉంటుంది కదా. కాబట్టి అంత గొప్ప ఆకాశాన్ని ఆయన తన చేతులతో నిర్మించిన గొప్ప దేవుడై ఉన్నాడు. మన ఊహకు అందనటువంటి ఆ యొక్క విషయాలను మనం గమనించినప్పుడు మరి వాటిని సృష్టించిన సృష్టికర్త ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు అని మనం ఆలోచించాలి. కాబట్టి అలాగే కీర్తన 19వ కీర్తన 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షాలన్నిటిని కూడా ఆయనే చేసిన దేవుడై ఉన్నాడు. మరి మన చేతులతో మనం ఏమేమి పనులు చేయగలము అని అంటే మనము చెప్తూ ఉంటాం, మనం రాయగలము, మరి ఏదైనా పనిని త్వరగా చేయగలము, అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. ఉదయం నుంచి మనం ఎక్కగలము, ఇంకా పట్టుకోగలము, త్రోయగలము, ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుని చేతులతో ఆయన చేసిన పనులు ఇంకా ఎంతో గొప్పవై ఉన్నాయి.
కాబట్టి మనిషి తన చేతులతో ఎంతో గొప్ప గొప్ప పనులు చేయలేకపోయినప్పటికీ కానీ మన చేతితో మనం చేసే పనే మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలో ఏ జీవికి కూడా ఇటువంటి చేతులతో పని చేసేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. ఒక మనిషికి అది ఇచ్చాడు. ఒక గ్రద్దను లేక డ్యాగను చూస్తే అది పైనుంచి ఆకాశంలో నుంచి అది సూటిగా చూడగలదు. మంచి కంటి చూపుని దేవుడు దానికి ఇచ్చాడు. అలాగే ఒక గుర్రాన్ని చూస్తే అది ఎంతో బలంగా పరిగెత్తగలదు. అలాగే ప్రతి జీవికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి మానవులలో ఏముంది అని అంటే చేతులతో మంచి మంచి పనులు చేయడానికి దేవుడు చేతులను ఇచ్చాడు కదా. కాబట్టి చేతులు గురించి దైవగ్రంథంలో చేతులు అనే పదము ఎన్నిసార్లు రాయబడిందని మనం చూసినట్టయితే 1433 సార్లు వ్రాయబడింది. కాబట్టి చేతులకు దేవుడంతా ప్రాముఖ్యతను ఇచ్చున్నాడు. కనుక ఈ చేతులు అనేవి మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ చేతులతో మనము ఏమి చేయగలుగుతున్నాం? ఆయనైతే తన చేతులతో ఎన్నో మంచి పనులు చేశారు కదా. మొట్టమొదటిగా సృష్టిని ఆయన సృష్టించారు. ఆకాశాలను అంతరిక్షాలను తన చేతితో ఆయన నిర్మించిన వాడుగా ఉన్నాడు. అలాగే మానవుని కూడా ఆయన తన చేతితో నిర్మించిన దేవుడై ఉన్నాడు. కీర్తనలు 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ చేతులు నన్ను రూపించినాయి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మనందరినీ కూడా రూపించిన రూపకర్త ఎవరు అని అంటే ఆ దేవాది దేవుడే. ఆయన చేతులతో మనల్ని నిర్మించిన దేవుడే ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాటన్నిటి మీద దేవాది దేవుడు తన కుమారుని తన కుమారుని వారసునిగా వీటిపై ఉంచిన వాడుగా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కాబట్టి మొట్టమొదటిగా దేవుడి చేతులు చేసిన పని ఏమిటి అని మనం చూస్తే ఈ సృష్టిని, అంతరిక్షాన్ని, సమస్తాన్ని కలుగజేసినవిగా, నిన్ను నన్ను నిర్మించినవిగా ఉన్నవి. కనుక సృష్టికర్త యొక్క చేతులు అవి దేవాది దేవుని యేసయ్య యొక్క చేతులు ఏంటి అని అంటే ఒక సృష్టికర్త యొక్క చేతులు. మరి ఆ దినాన ఆ సృష్టికర్త యొక్క చేతులలో మానవులు మేకులు కొట్టారు అని అంటే దేవుడు తనను తాను ఎంతగా అర్పించుకొని ఎంతగా ఆయన తగ్గించుకున్నారో మనము ఆలోచించినట్టయితే ఆయన ఎందుకని ఇంతగా తగ్గించుకున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు తన చేతుల్లో మేకులు ఎందుకు కొట్టించుకున్నాడు అని అంటే మరి మానవుని యొక్క పాప స్థితి నుండి, పతనమైపోయినటువంటి అతని జీవితాన్ని నుంచి అతనికి విముక్తిని కలిగించడానికి సృష్టికర్త అయిన దేవుడు తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నవాడుగా ఉన్నాడు. ఏదో పని లేక, లేకపోతే ఏదో పాపము చేసో, లేకపోతే ఏవైనా అపరాధాలు చేసి ఆయన ఆ విధంగా బలవలేదు. కానీ ఆయన సృష్టికర్త ఉండి ఆయన తనను తాను అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. ఇటువంటి దేవుని యొక్క సృష్టికర్త యొక్క చేతులు అని మనం మొదటగా తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంకా ఆయన చేతులు ఏంటి అని అంటే మరి స్వస్థపరిచే చేతులుగా ఉన్నాయి. ఆయన ఈ లోకములో జీవించిన కాలములో అనేక మందిని స్వస్థపరిచిన దేవుడుగా ఆయన చేతిలో స్వస్థత అనేది దాగి ఉందని మనం తెలుసుకోగలుగుతున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. ఇక్కడ ఒక గురుడ్డివానికి దేవుడు చూపును ప్రసాదించాడు. ఆయన తన ఉమ్మితో బురదను చేసి దానిని తన చేతితో అతని కళ్ళ మీద ఉంచినప్పుడు తన చేతులు ఎప్పుడైతే ఆ గుడ్డివాని కంటికి తగిలాయో వెంటనే అతడు స్వస్థత పొంది సమస్తాన్ని చక్కగా చూడగలిగిన వాడుగా ఉన్నాడు కదా. అదేవిధంగా అనేక మందిని ఆయన స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు. కుష్ఠరోగులను, అలాగే మోగవారిని, కుంటివారిని వీరందరినీ ఆయన తాకి తన హస్త స్పర్శతో వారికి స్వస్థతను అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవాది దేవుని చేతులు ఎలాంటివి అని అంటే అవి స్వస్థపరిచే చేతులు. ఈ దినాన నీవు ఏదైనా రుగ్మతతో బాధపడుతుంటే దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని కూడా స్వస్థపరిచే దేవుడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన అప్పుడు స్వస్థపరిచారు, మళ్ళా ఇప్పుడు స్వస్థపరుస్తారా అని మనం ఆలోచించడానికి లేదు. అందరినీ ప్రేమించే ప్రభు ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆ యొక్క స్వస్థపరిచే హస్తాన్ని మనము ఆశ్రయించినప్పుడు ఆయన మనకి తప్పక స్వస్థతను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంతో కనికరము, జాలి కలిగిన దేవుడై ఉన్నాడు. కనుకనే ప్రజలు ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చి అనేక దినాలు వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళని చూచి ఆయన ఎంతో జాలిగొని కనికరపడి
మరి ఆ ప్రజలపై కనికరపడిన దేవుడుగా ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఏళ్ళ జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఏళ్ళ జాలిపడును. మరి ఆ విధముగా ఆ దినాన్న అనేక మంది ప్రజలు ఎంతో భయభక్తులతో ప్రభువారి వాక్కులు వింటూ ఆ విధముగా వాళ్ళు తమ ఆకలిని మర్చిపోయిన సమయంలో ప్రభు వారి మీద జాలిపడినవాడుగా ఉన్నాడు. ఆయన జాలిపడి మరి ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది ప్రజలకు ఆహారముగా ఆయన చేసి ఆయన హస్తాలు ఆ యొక్క అద్భుత కార్యాన్ని చేయగలిగాయి. కాబట్టి ఆయన యొక్క చేతులు ఏంటి అని అంటే అవి స్వస్థపరిచే చేతులు, అవి ఆశ్చర్య కార్యములు అద్భుత క్రియలు చేయు చేతులు. దేవుని యొక్క చేతులు మరి సామాన్యమైనవా లేక మనలాంటి చేతుల లేక ఏదో ఒకటని మనం అనుకోవడానికి వీల్లేదు. కనుక అవి సామాన్యమైనటువంటి చేతులు కావు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా మరి బలవంతుడైన దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క చేతులు ఏంటి అని అంటే అవి స్వస్థపరిచే చేతులు. ఆ స్వస్థపరిచే హస్తాల కిందకి నువ్వు వచ్చావా? ఒకవేళ రాకపోతే దేవా ఆ దినాన్ని అనేక మందిని నువ్వు స్వస్థపరిచావు, ఈ దినాన్న నేను కూడా నమ్మి నీవు అనుగ్రహించిన ఆ స్వస్థతలను నేను నమ్ముతున్నాను, మరి అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయండి అని విశ్వాసంతో మనం అడిగితే ఈ దినాన్ని కూడా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు. అటువంటి స్వస్థతను మనం పొందుకోవాలని ఆయన ఎంతో ప్రేమతో మనల్ని పిలిచే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క బాధలలో వేదనలో మరి అనేక మంది ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ రోగము నయము కాదు. కనుక ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క రోగములను ఆయన తొలగించి స్వస్థపరచగలిగిన దేవుడైనాడు. ఆయన హస్తాలలో స్వస్థత ఉందని మనం రెండవదిగా గమనించగలం. ఆయన చేతులు ఆశీర్వాదించే చేతులుగా ఉన్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. ప్రభువారు ఆ దినాల్లో అనేకులను ఆశీర్వదించిన దేవుడుగా తన యొద్దకు వచ్చిన చిన్న బిడ్డలను ఆయన ఆశీర్వదించిన వారుగా ఉన్నారు. కనుక చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ఆయన పలికి ఆ బిడ్డలను ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. మరి మనము మన యొక్క బిడ్డలను దేవుని చెంతకు తీసుకొస్తున్నామా? మరి దేవుని చెంతకు మనం వాళ్ళని తెచ్చినట్టయితే ఈ దినాన్ని కూడా నీ బిడ్డలను ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ బిడ్డలను నీవు మరి సరిగా ప్రేమించలేకపోవచ్చు, ఒకవేళ నీవు మరి సంపూర్ణమైనటువంటి మరి ప్రేమను లేక ఆప్యాయతను వారి పట్ల చూపించలేకపోవచ్చు. ఒక దినాన్న మరి ఒక ఉపాధ్యాయురాలు ఈ విధంగా చెప్తుంది. ఆమెకు 2 కుమార్తెలు అయితే ఆమె ఏమంటుందంటే మరి మా చిన్న కుమార్తెకు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, తను ఎంతో ఆయన వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆయన పట్టించుకోకపోయినా సరే మరి ఆమె ఆయననే కలవరిస్తూ తిరుగుతూ ఉంటుంది. కానీ తన తండ్రికేమో ఎవరంటే ఇష్టం? సహజంగా తండ్రికి పెద్ద కూతురు అంటే పెద్దవాళ్ళంటే ఇష్టం ఉంటుంది కదా, ఆ విధంగా ఆయనకేమో పెద్ద కూతురు ఇష్టం. కానీ ఈ పిల్ల మాత్రం మరి డాడీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది అని చెప్పి మరి ఆశ్చర్యపోతున్నప్పుడు ఆ విధముగా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ప్రతి బిడ్డను సమానంగా ప్రేమించలేరు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టు, వాళ్ళ యొక్క మరి ఉన్నటువంటి బాధ్యతలను బట్టు అందరినీ ఒకే విధముగా వారు ప్రేమించలేకపో, ఒకవేళ ప్రేమ ఉన్నప్పటికీ నీ దానిని కనపరచలేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు ప్రతి ఒక్కళ్ళని మరి ప్రత్యేకముగా ప్రేమించి ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కళ్ళని మరి ఆయన ప్రత్యేకముగా ప్రేమించగలడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎవరికి కూడా అటువంటి ప్రేమ లేదు. ఒకవేళ నీ కుటుంబంలో నీవు ఆదరణ పొందలేని పరిస్థితిలో ఉంటే, ఒకవేళ నిన్ను మరి నీ సొంత వాళ్ళే పట్టించుకొని పరిస్థితిలో నీవు ఉంటే, మరి నీ దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించినప్పుడు నీవు ఆయన యొద్ద ఎంతో ఆదరణను పొందగలవు. మరి దేవుడు నీ తండ్రి అని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గమనించగలుగుతున్నావా? ఆయన చెప్తున్నాడు, ఈ లోకములో మరి ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించలేనంత ఎక్కువగా ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల ఎంతో దయ కలిగి, నీ పట్ల ఎంతో జాగ్రత్త కలిగి, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను ఆ విధముగా మరి ఆదరించలేని పరిస్థితుల్లో ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను మనం గమనించినట్టయితే మనం ఆయన్ను విడిచి వెళ్ళలేని వారముగా ఉన్నాం. కనుక ఇక్కడ వచ్చినటువంటి చిన్న బిడ్డలను ఆయన ప్రేమించి ఆశీర్వదించిన దేవుడై ఉన్నాడు. మరి ఈ దినాన్న ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా ఆయన ప్రేమించి ఆదరించే దేవుడై ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అదేవిధముగా బేతనీలో ఆయన మరి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.
ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన చేతుల క్రింద ఆశీర్వాదం ఉన్నది కనుక మనం ఆయన చేతుల క్రిందకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నీవు దేవుని చేతి క్రిందకి వస్తే ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మూడవదిగా ఆయన చేతులు ఏమిటి అని అంటే ఆశీర్వాదం కలిగిన చేతులు. ఆయన గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించగలిగిన దేవుడు కనుక ఆయన చేతులు ఆశీర్వాదము కలిగిన చేతులు. అటువంటి గొప్ప చేతులు మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్త చేతులు, అలాగే మన కొరకే మరి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలను అనుదినము చేయించు వచ్చుచున్న గొప్ప చేతులు, స్వస్థపరిచేటటువంటి దేవుని యొక్క చేతులు, మరి మనల్ని ఆశీర్వదించే ఆ గొప్ప చేతులలో మరి ఒక దినాన మరి మేకులు కొట్టబడ్డాయి. ఎందుకని ఆ విధముగా ఆయన అయ్యారు అని అంటే అది కేవలము నా పాపముల నుండి ఆయన మనల్ని విమోచించడానికే ఆ విధముగా ఆయన తన చేతుల్లో మేకులు కొట్టించుకొని గాయపరచబడిన చేతులు కలిగిన వాడిగా ఆయన మారవలసి వచ్చింది. ఆ విషయాన్ని ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 22వ కీర్తన 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారని ఇక్కడ ఎంతో ముందు భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడి ద్వారా ఆయన తెలియపరిచారు. ఆయన ఎంత బాధ నొందుతూ మరి ఈ మాటలు పలికారో మనము ఆలోచించినట్టయితే ఈ లోకములో ఏ మనిషి కూడా మరి పొందినటువంటి బాధను ఆయన పొంది ఉన్నాడు. ఆ శిలువ మరణం, శిలువ శిక్ష అనేది ఎంతో వేదనకరమైంది. ఈ ప్రపంచంలో ఉన్న శిక్షలన్నిటిలోనికి అదే గొప్ప వేదన కలిగిన, ఆ దినాల్లో వేదన కలిగినటువంటి శిక్షగా ఉంది. ఆ శిలువ శిక్షను ఆయన భరించడానికి వెనుకంజ వేయనివాడుగా ఉన్నాడు. ఆయనకు తెలుసు, నేను తప్పనిసరిగా ఈ శిలువ మరణాన్ని పొందాలి, ఈ ప్రజల కొరకు మరణించాలి అని ఆయనకి ముందే తెలిసి మరి శిలువను చూచినప్పుడల్లా ఆయన హృదయంలో వేదన కలుగుతుంది కదా. కాబట్టి ఆయన అనేక పర్యాయాలు తన ఆత్మలో దుఃఖము పొందినవాడుగా ఉన్నాడు. గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన యొక్క చెమట గొప్ప రక్తపు బిందువుగా మరి నేల మీద పడిందంటే ఆయన ఎంత వేదనను అనుభవించాడు. కనుకనే ఒక ప్రసంగి ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే ఆయన యొక్క మరి వేదన అనేది ఒక సామాన్య మానవుడు తన మరణశిక్షను భరించేటప్పుడు పొందే వేదన కంటే అనేక రెట్లు, 10,000 రెట్లు ఎక్కువైన వేదన ఆయన అనుభవించాడు. కారణం ఏంటంటే ఆయనకి ఆత్మలో కలిగిన వేదన, మరి పాపపు భారం, ఈ యొక్క పాపులందరి భారాన్ని భరించే వేదన. ఈ విధముగా మరి చూస్తే ఆయన అనుదినము కూడా వేదన పొందుతూనే వచ్చాడు. అనుదినము కూడా ఆయన వేదన పొందారు. కారణం ఏంటంటే ఆయనకి ముందే తెలుసు, ఈ లోకానికి నేను వచ్చేదే మరణించడానికి, ఈ పాపుల కొరకు మరణించడానికే ఈ లోకంలో నేను జన్మించాను అనే విషయాన్ని తలంచినప్పుడల్లా ఆయన ఎంతో వేదనను మరి అనిపించుంటాడు. ఒక మానవునిగా ఆయన పడినటువంటి వేదన ఎంతో రెట్లు గొప్పదిగా ఉంది. కనుక అంత వేదన ఆయన భరించి నీ కొరకు మరి మూల్యాన్ని చెల్లిస్తే మనము ఏమీ పట్టనట్లుగా ఉంటే ఏ విధముగా మనము రక్షణ పొందగలం? ఆయన నీ కొరకు ఎంతగా గాయపరచబడ్డాడో ఆలోచించామా? ఎప్పుడైనా ఆయన యొక్క చేతుల్లో మేకులు కొడుతున్నప్పుడు ఆ యొక్క ఎర్రని రక్తము మరి చిందుతూ ఉన్నప్పుడు ప్రభువారు ఎందుకని నేను ఇంత బాధపడాలి, నేను ఏ తప్పు చేయలేదు అని అనుకోలేదు. ఒకవేళ నేను కనుక కాదు అని అంటే ఈ శిక్ష ఈ ప్రజలందరూ మరి అనుదినము కూడా నరకములో వేదన పొందాలి కదా. అనేక దినాలు వాళ్ళు నరక వేదన అనుభవించకుండా ఒకేసారి వాళ్ళ పాపాలకు నేను విముక్తినివ్వాలి అని ఆ విధంగా ఆయన మరి గాయపడిన చేతులు కలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి గాయపడిన చేతులు నీవు ఆశ్రయించగలుగుతున్నావా? నీ కొరకే గాయపడిన హస్తాలను నీవు ఆశ్రయిస్తే ఆయన నిన్ను రక్షించి కాపాడే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఆయన చేతులు ఎటువంటివి అని చూస్తే అవి అనునిత్యము కూడా నీ హృదయాన్ని తట్టేటటువంటి చేతులై ఉన్నాయి. ఆయన యొక్క చేతులు నీ హృదయపు తలుపును తట్టేవిగా ఉన్నాయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఆయన నీ హృదయాన్ని తట్టేటటువంటి దేవుడై ఉన్నాడు. తన చేతులతో నీ హృదయాన్ని ఆయన తడుతున్నప్పుడు నీవు మరి విసికి ఆయనకు తలుపు తీయక మరి ఈ యొక్క లోకపు భోగాల్లోనే మనం సంతోషిస్తే మరి దేవునిని జ్ఞాపకము చేసుకోకపోతే ఆయన దుఃఖపడేగా ఉంటున్నాడు. కనుక ఆయన మన హృదయాన్ని తట్టేటటువంటి దేవుడు. కనుక అనుదినము తట్టుచున్నటువంటి చేతులు కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని విన్నావా? ఆయన నీ హృదయాన్ని తడుతున్నప్పుడు మరి నీవు ఆయనను త్రోసివేస్తున్నావా, లేక మరి ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? అందుకనే పరమగీతాల్లో శూలమ్మతి కన్యక మరి ఆమె ఎంతో చక్కగా స్నానం చేశాను, నేను ఇప్పుడే నా పలక మీదకి ఎక్కాను కనుక నేను తలుపు
తీయను అని అనుకుంటా ఉన్న సమయంలో ఆ ప్రియుడు వెళ్ళిపోయాడని వ్రాయబడింది. మరి అదే విధముగా తర్వాత నేను మారుమనసు పొందుతాలే, ఇప్పుడు ఎందుకు, తర్వాత నేను మరి నా యొక్క యవ్వనాన్నంతా గడిపిన తర్వాత నేను దేవుని కొరకు మారుమనసు పొందుతాను నువ్వు అనుకుంటున్నావా? ఆయన ఆ విధంగా అనుకుంటే నువ్వు రక్షణ పొందగలవా? ఆయన తన యవ్వన కాలాన్ని నీ కొరకు ధారపోసిన దేవుడిగా అన్నాడు. 33.5 సంవత్సరాల యవ్వన జీవితంలో ఆయన నీ కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయన ఏ విధముగా నీ లోకంలో మరి సుఖాన్ని అనుభవించలేదు. కాబట్టి నీ యవ్వన కాలంలోనే నువ్వు దేవుని నమ్ముకొనాలని ఆయన నిన్ను గురించి ఆశ కలిగిన దేవుడిగా, నీ హృదయాన్ని అనుదినము తట్టే దేవుడిగా ఉన్నాడు. కనుక మరి తర్వాత మనం చూసుకుంటే అవి తట్టేటటువంటి చేతులు, తట్టేటటువంటి హస్తాలు కలిగిన దేవుడు. అలాగే ఆయన చాపబడిన చేతులు కలిగిన వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని ఎవరి గురించి వ్రాయబడిందంటే, ఎవరైతే వాక్యాన్ని విని కూడా లోబడకుండా మరి తమ ఇష్టానుసారంగా నాకెందుకులే ఇది ఎవరో గురించి చెప్పిన మాటలు అని నువ్వు అనుకుంటే, ఒకవేళ నీవు నిత్య నరకాగ్ని పాలైనప్పుడు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. ఈ దినాన్నే మరి నీకు ఈ స్వరము వినపడిన ఈ క్షణంలో నువ్వు మారుమనస్సు పొంది దేవునికి లోబడితే ఆయన సంతోషించి నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకునే దేవుడు అన్నాడు. నీ పాపముల కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నీవు లోబడినప్పుడు ఆయన ఎంతో నీ కొరకు ప్రేమను చూపే దేవుడుగా ఉన్నాడు. నీ వైపు ఆయన ఇంకా చేతులు చాపి ఉండి ఉండగానే ఆ చాపబడిన చేతుల్లోనికి మనము రావాల్సిన వారముగా ఉన్నాం. నీ కొరకు మరి చేతులు చాపి ప్రభు ఎదురు చూస్తూ ఉంటే నీవైతే నీ యొక్క కార్యకలాపాల్లో నిమగ్నమై దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒకవేళ నీవు ఈ దినాన్ని ఆలోచించి ప్రభా నీ చేతుల్లోనికి నేను వస్తాను అని ఆయన చెంతకు రావాల్సిన వారముగా ఉన్నాం. ఒక దినాన్న ఒక గొప్ప అగ్ని ప్రమాదము జరుగుతుంది. అప్పుడు అనేక మంది మరి అక్కడ మంటల్లో చిక్కుకొని పోయారు, అనేకుల్ని రక్షిస్తున్నారు. ఒక చిన్న బాలిక ఆమె పై అంతస్తులో ఉండి ఆ విధముగా సహాయం కొరకు చూస్తుంది. అనేకులు వచ్చారు. మరి ఆ పాపని నువ్వు అక్కడి నుంచి దూకే మేము నిన్ను పట్టుకుంటాం అని అడుగుతున్నారు. కానీ ఆ బిడ్డ ఎందుకో మరి సంకోచించి ఆమె అలాగే ఉండిపోతుంది, దూకలేకపోతుంది. కారణం ఏంటంటే నేను కిందకి దూకితే ఒకవేళ వాళ్ళు పట్టుకుంటారా లేదా అని ఆమె భయపడుతున్న సమయంలో తన తండ్రి వచ్చి చేతులు చాపి ఎప్పుడైతే అమ్మా నా వైపు నువ్వు దూకు అని చెప్పిన వెంటనే నా బిడ్డ దూకగలిగింది. కారణం ఏంటంటే తన తండ్రిని ఆమె ఎంతో నమ్మింది. కనుకనే తన తండ్రి చేతులు చాపిన వెంటనే ఆమె రాగలిగి దూకగలిగి ఎంతో సురక్షితంగా ఆమె ఉండగలిగింది. కనుక నీ దేవాది దేవుడు నీ వైపు చేతులు చాపి అమ్మ నా యొద్దకు రా అని నా తరుణంలో నువ్వు ఆయన యొద్దకు వస్తే నువ్వు మరి నిత్య నరకాగ్నికి లోను కాకుండా ఆ మంటల్లో చిక్కుకొని మరణించకుండా నువ్వు పరలోకాన్ని చేరుకోగలుగుతావు. కనుక ఆయన పిలుచున్న ఈ క్షణంలోనే నువ్వు ఆయనను చేరాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి చివరిగా ఆయన చేతుల్లో ఏముందో మనం చూస్తే ఆయన చేతులలో ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. లోకాసువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. ఆయన చేతుల్లో ఇక్కడ ఏముందంటే ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఆయన నువ్వు ఒక పొట్టుగా ఉంటే నిన్ను ఆరని అగ్నితో దహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నరకాగ్నిలో మరి అక్కడ మరి ఉన్నటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంత మంట వచ్చినప్పటికీ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న రీతిగా ఆ నరకములో నీవు శిక్ష అనుభవిస్తావా? లేక ఆయన చేతుల్లోనికి వచ్చి రక్షించబడి మరి కొట్టులో వేయబడిన ధాన్యపు గింజల వలె మరి పరలోక రాజ్యంలో చేరుతావా? మనం నిర్ణయించుకొని ప్రభా మరి నీ యొక్క పరలోక రాజ్యంలో నేను చేరినట్లు, నీ అంతకు నేను వచ్చినట్లు సహాయం చేయండి అని మనం ప్రార్థించుకోవాల్సిన వారముగా ఉన్నాం. అట్టి కృపాభాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా నీ గొప్ప చేతులతో తండ్రి నీ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్తవైన నీ చేతులతో ప్రభా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడుగా, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా, మా కొరకు గాయపడిన దేవుడుగా, ప్రభా మా యొక్క హృదయపు తలుపును తట్టుచున్న దేవుడుగా, మా కొరకే చాపబడిన చేతులు కలిగిన దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ చేతుల్లో ఉన్న యొక్క గొప్ప విషయాలను మేము గ్రహించి తండ్రి నాయన గొప్ప దేవుని చేతుల్లోకి రావడం ప్రభా గొప్ప భాగ్యముగా తలంచి నిన్ను హత్తుకొని జీవించినట్లు కృప చూపించమని నాయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చుమని, నీ రాకడ కొరకు ఎత్తబడే సంఘంలో మేము ఉండినట్లు మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రతిమాలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.